హలో హాయ్ అండి. గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏమిటి? గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి? అది ఎలా ఉంటుంది? అది దేనికోసం యూజ్ అవుతుంది? చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. ఇంకొకటి కాలేజ్‌లో గానీ, కౌన్సిలింగ్ అప్పుడు గానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు గానీ, మీ యొక్క జాయినింగ్స్ అప్పుడు గానీ, కాలేజీలో ఖచ్చితంగా అయితే ఈ గ్యాప్ ఎవరికైతే గ్యాప్ ఉంటుందో వాళ్ళకైతే గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. అది దేనికోసం యూజ్ అవుతుందో నేనైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే కావాలో వాళ్ళకైతే తొందరగా రీచ్ అవుతుంది. గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే, మీ యొక్క స్టడీ మధ్యలో ఆపేసినప్పుడు మీ పర్సనల్స్ రీజన్స్ వల్ల కానీ, ఏ రీజన్ వల్ల మీరు చదువు మధ్యలో ఆపేసినా కానీ, నెక్స్ట్ మీరు అదర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటారు కదా, అదర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఈ ఇయర్ గ్యాప్లో మీరు ఏం చేశారని అడుగుతారు. దానికోసమని మనమైతే గ్యాప్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దాన్ని గ్యాప్ సర్టిఫికేట్ అంటారు. మీకు ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చినా కూడా మీరైతే గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. గ్యాప్ సర్టిఫికేట్ పెట్టడం వల్లనే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. గ్యాప్ సర్టిఫికేట్ పెట్టకుండా మీకైతే స్కాలర్షిప్ అనేది రాదు. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ అదర్ స్టడీస్ చేయాలనుకున్నప్పుడు కూడా వాళ్ళకైతే ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2022-23 బ్యాచ్ ఉన్న వాళ్ళు 23 అకాడమిక్ ఇయర్లో పాస్ అవ్వకుండా నెక్స్ట్ ఇయర్లో పాస్ అవుతే వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. కానీ మీ బోనోఫైడ్లో 2022-23 అనే వేస్తారు తప్ప మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ మాత్రం మెన్షన్ చేయరు. కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి కూడా అవసరం అవుతుంది. అది ఆ అకాడమిక్ ఇయర్లో పాస్ కానటువంటి స్టూడెంట్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. గ్యాప్ సర్టిఫికేట్లో మనం గ్యాప్ ఎందుకు వచ్చింది మన స్టడీకి మధ్యలో అని క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్ అనేది మనం నెక్స్ట్ అదర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే గ్యాప్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. మరి గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలంటే, మీ యొక్క మండలం ఏదైతే ఉంటుందో మీ డిస్టిక్కి సంబంధించి మండలంలో ఎంఆర్ఓ దగ్గర వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసమని మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదా, డిగ్రీ కానీ, ఇంటర్ కానీ, 10th కానీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి మనకి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు గ్యాప్ వచ్చిందో వాళ్ళు క్లియర్గా చూసి మనకైతే గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ గ్యాప్ సర్టిఫికేట్ కావాలంటే ముందు మనం నోటరీ ప్రిపేర్ చేసుకోవాలి. మనము లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక నోటరీ అనేది రాయించుకొని రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ దగ్గర, మీ మండలంలోని మీ సేవ దగ్గర వాళ్ళ దగ్గర ముందే నోటరీ ఉంటే మీకైతే నోటరీ అనేది ఇస్తారు. ఆ నోటరీ మరియు మిగతా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అతను ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు గ్యాప్ ఉందో ఒక దాని మీద రాసిస్తారు. దాన్ని తీసుకెళ్ళి మీ సేవలో అప్లోడ్ చేయించుకుంటే మనకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. కొన్ని మండలాల్లో నోటరీతో పాటు నో కేస్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. అది మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకొని రావాల్సి ఉంటుంది. మన దగ్గరలోని మన మండలంలోని పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి తీసుకొని రావాల్సి ఉంటుంది. నో కేస్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే, మన గ్యాప్ ఎందుకు వచ్చింది స్టడీ మధ్యలో, మన మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లేదంటే మనం ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఏమైనా మనం పార్టిసిపేట్ చేసినామా, ఇంకా ఇప్పటికి ఏమైనా కేసులలో మనం కొనసాగుతున్నామా అనే దాన్ని తెలుసుకోవడానికైతే అడుగుతారు. మనం మన దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్ దగ్గరికి వెళ్ళి నో కేస్ సర్టిఫికేట్ కావాలంటే మన మీద ఎలాంటి కేసులు లేకుంటే వాళ్ళైతే ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. మనం దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇస్తే వాళ్ళు అవన్నీ చెక్ చేసిన తర్వాత, మన డాక్యుమెంట్ అన్నీ పరిశీలించిన తర్వాత మనకైతే గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఈ నో కేస్ సర్టిఫికేట్ అనేది అన్ని మండలాల్లో అయితే అడగరు. కొన్ని మండలాల్లో అడుగుతారు, కొన్ని మండలాల్లో అయితే అడగరు. ఒకవేళ ఎవరికైనా అడిగితే మీరు మీ దగ్గరలోని స్టేషన్కి వెళ్ళి నో కేస్ సర్టిఫికేట్ అంటే వాళ్ళే ఇస్తారు. సో ఇలా అయితే ప్రాసెస్ ఉంటుంది. గ్యాప్ సర్టిఫికేట్ ఉండడం వల్ల యూజ్ ఏముంటుందంటే, మనకు ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందని కాలేజీ వాళ్ళకైతే పర్టికులర్గా అర్థమవుతుంది. కొన్ని కోర్సెస్కి ఎట్లా ఉంటుందంటే, గ్యాప్ ఎక్కువగా ఉంటే కొన్ని కోర్సెస్ అయితే మనకు వచ్చే రిజర్వేషన్స్ అయితే ఇవ్వదు. కొన్ని కోర్సెస్కి మాత్రం అయితే అట్లా ఉంటుంది. గ్యాప్ మన స్టడీలో గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, కొన్ని రిజర్వేషన్స్ అయితే మనకు వర్తించవు. ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కొన్ని కాలేజెస్లో అయితే గ్యాప్ సర్టిఫికేట్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలోనే అడుగుతారు. కొన్ని కాలేజెస్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అడుగుతారు. కానీ మ్యాక్సిమం మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ అయ్యిందో ఆ కాలేజ్లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి కాలేజ్లో ఇస్తారు కదా, అప్పుడు మాత్రమే ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయితే ఎక్కడ గ్యాప్ సర్టిఫికేట్ అనేది అడగరు. కాబట్టి మీరు అయితే ఏం టెన్షన్ పడకండి. కొన్ని కాలేజెస్లో స్కాలర్షిప్ అయితే కాలేజ్ వాళ్ళే అప్లై చేస్తారు. కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ అనేది మనల్ని ముందే ఇవ్వమని అడుగుతారు. ఒకవేళ మీకు ఆ టైంకి లేకుంటే ఒక 1 వీక్ టైం తీసుకొని గ్యాప్ సర్టిఫికేట్ అయితే తెచ్చి వాళ్ళ కాలేజ్ వాళ్ళకైతే ఇవ్వచ్చు. ఇందులో ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ కొన్ని కాలేజెస్లో స్కాలర్షిప్ కూడా కాలేజ్ వాళ్ళే అప్లై చేస్తారు. కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ అనేది క్యాండిడేట్స్ నుంచి ముందే తీసుకోవడం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు మాత్రమే ఇట్లా జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర గ్యాప్ సర్టిఫికేట్ లేదంటే ఆ టైంకి మీరు కాలేజీ వాళ్ళ దగ్గర నుంచి ఒక 1 వీక్ టైం తీసుకొని గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చి కూడా ఇవ్వచ్చు.
తీసుకోకపోతే ఏమవుతుందని అనుకోవచ్చు. తీసుకోకుంటే ఏమవుతుందంటే మీకైతే స్కాలర్షిప్ అనేది రాదు. ఇంకొకటి ఏంటంటే కొన్ని కోర్సెస్కి గ్యాప్ ఎక్కువగా ఉంటే దానికి వచ్చేటువంటి రిజర్వేషన్స్ కూడా రావు. మీకు గ్యాప్ ఉన్నా కూడా గ్యాప్ సర్టిఫికేట్ పెట్టకుండా డైరెక్ట్ స్కాలర్షిప్ అప్లై చేసినా కూడా మీకైతే స్కాలర్షిప్ అనేది రాదు. మీకు వచ్చే రిజర్వేషన్స్ కూడా రావు. కొంతమందికి ఇంకేం డౌట్ ఉందంటే మంచి ర్యాంక్ వచ్చినా కూడా గ్యాప్ సర్టిఫికేట్ లేకపోతే మంచి కాలేజీలో సీట్ రాదా అనే డౌట్ ఉంటుంది. దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. గ్యాప్ సర్టిఫికేట్ వేరు, మనకు వచ్చిన ర్యాంక్ వేరు. గ్యాప్ సర్టిఫికేట్ అనేది మనకు వచ్చే బెనిఫిట్స్ కోసము మరియు గ్యాప్ ఎందుకు వచ్చిందని తెలపడానికి మాత్రమే. సో గ్యాప్ సర్టిఫికేట్ లేకుంటే మంచి కాలేజీలో సీట్ రాదేమో అలాంటి డౌట్స్ అయితే ఏం పెట్టుకోకండి. మీ దగ్గర ప్రస్తుతానికి లేకుంటే మీకు కాలేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత సర్టిఫికేట్లు మొత్తం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత కూడా మీరు టైం తీసుకొని గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. కానీ ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ మాత్రం మ్యాండేటరీ. గ్యాప్ ఎవరికైతే ఉందో వాళ్ళైతే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీ ఒరిజినల్స్ అన్నీ స్కాన్ చేసుకొని మీకైతే సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటాయో గ్యాప్ సర్టిఫికేట్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. మీకు ఇంకా గ్యాప్ సర్టిఫికేట్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.